ప్రెస్ మీట్లో ఆయన అసందర్భ ప్రేలాపన పెద్ద పెద్ద నోరు పెట్టుకుని అరిస్తే అబద్ధాలు నిజాలేమైపో. మరి ఆయన తత్వం చూస్తే ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు పిలిచాడో విలేకరులకి అసలు ప్రెస్ మీట్ ఏంటి అర్థం కావట్లా. ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, గొడ్డల పార్టీ అంటాడు. మరి నీదే పార్టీ? వెన్నుపోటు గుణపం పార్టీయా మీ తెలుగుదేశం? తడిగుడ్డలతో గొంతులు నిలిపే పార్టీయా? ఏ పార్టీ మీ పార్టీ? అసలు పుట్టింది ఎవరికి? గౌరవ ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి గుణపంతో, వెన్నుపోటు అంటే చిన్న కత్తులతో పొడటం, కానీ నువ్వేం చేశావు? నువ్వు మీ నాయకుడు గుణపంతో పొడిచారు. ఎన్టీ రామారావుని గుణపంతో పొడిచి నువ్వు తీసుకున్న పార్టీ మీది. మరి ఏ పార్టీ అనాలి? గుణపం పార్టీ మీది? అలాగే ఈరోజు రాష్ట్రంలో చూస్తే మీ పార్టీ కంటే హత్యారాజకీయాలు చేసిన వారు ఎవరున్నారు? పింగళ దశరథరావు, మల్లెల బాబ్జీ, వంగవీటి మోహన్ రంగ, ఈ పైకొచ్చిన పేర్లు. ఇంక ఈ కాక రాష్ట్రంలో ఎంతోమందిని చంపించిన ఘనత నీ పార్టీది, మీ నాయకుడిది. అటువంటిది ఈ రోజున పేద ప్రజల గురించి, ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పే ప్రయత్నం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు? గుణపం పార్టీ, గొడ్డల పార్టీ మీరేం చేశారు చెప్పండి? పేద ప్రజలకి మా పార్టీ ఇది చేసింది, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకి ఇది మోసం చేశాడని చెప్పండి. అది సవ్యంగా ఉంటుంది. అంతే తప్ప పెద్ద పెద్ద కేకలు వేసుకుని ప్రాణాపన చేయడం మంచి పద్ధతి కాదు. ఇంతకు ముందు మేము చెప్పాం, మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు ప్రతిపక్ష పార్టీలో లేరు, మీరు అధికార పక్షంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎవరైనా అన్యాయం చేస్తే కేసులు పెట్టండి న్యాయపరంగా, మేము కాదనలేదే. ఈ అక్కాబావలు ఎవరికి తెలియవు? ఈ రోజున గత 3-4 రోజులుగా పుంకాలుగా ఈ అక్కాబావ స్టోరీలు వస్తుంటే అది మానేసి దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం. ఇది ఎంతవరకు సమంజసం? ఇదే సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అయ్యా కొండరావు కుమార్ గారు, మీరు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి, అంతే తప్ప ఒత్తునే జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటే ఊరికనేది లేదని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.